సో డబల్ కమిటా కోసం అనమాట. టోటల్గా 10 బ్రెడ్లకు మనకు 70 గ్రామ్స్, ఒక 70 గ్రాములు ఇలాచీలు పడతాయి అనమాట పౌడర్కి. సో ఇలాచీ పౌడర్ చేసుకోవాలి మనం. సో మనం డబల్ కమిటాకి ఇలాచీతో పాటు బాదాం అనమాట. ఇది 100 గ్రామ్స్ బాదాం, 100 గ్రామ్స్ పిస్తా. ఇది రఫ్గా పౌడర్ చేసి మనం ఫైన్గా మనం పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది పలుకుల కోసం అనమాట. ఇవన్నీ అంటే కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ వేస్తాం కదా. సో అవన్నీ ఎంత వేయాలనేది మీకు డైరెక్ట్ ఇక్కడ వేసి కలిపి దాంట్లో చల్లి చూపిస్తాం మీకు. సో కాజు అనమాట. ఇది కాజు ఎంత అంటే 1 కేజీ, 1 కేజీ కాజు 10 బ్రెడ్లకు 1 కేజీ పడుతుంది. 1/2 కేజీ కిస్మిస్, 150 గ్రామ్స్ తరబుజ పలుకులు, 150 గ్రామ్స్ కరబుజ పలుకులు. కరబుజ వేరా, తరబుజ వేరా, ఈ 2 రకాలు ఉంటాయి. వేసుకుంటే బాగుంటాయి అన్నమాట మనకు. ఇవి సార పలుకులు అంటారు, అంటే సిరంజి అంటారు. ఇవి 150 గ్రామ్స్. సో ఇవన్నమాట. ఇవన్నీ కూడా మనం టోటల్గా డబుల్ కమిట్ అంతా అయిపోయిన తర్వాత పైన చల్లుకుంటే చాలా బాగుంటాయి. సో వీడియో కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వస్తుంది ఈ డబల్ కమిటా కూడా. సో డబల్ కమిటాకు మనకి ఇట్లా ఉండాలన్నమాట బ్రెడ్. సో టోటల్గా మనకు ఎడ్జెస్ అన్ని కట్ చేసిన తర్వాత ఇట్లా ఎడ్జెస్ అంతా తీసేసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి మనం. పీసెస్ కట్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. కట్ చేసిన బ్రెడ్ అంతా కూడా ఇట్లా సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలన్నమాట. సో చూసారు కదా. సో ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ డార్క్ అవ్వద్దు మనకు డబల్ కమిటాకు ఎప్పుడు. ఇట్లా అయిన తర్వాత మనం తీసేసుకొని పక్కనే వేసేసుకోవాలి. సో సెకండ్ ట్రిప్ అనమాట ఇది. టోటల్ ఇవి 12 బ్రెడ్లు. సో నేను 10 బ్రెడ్లు అనుకో 12 తెచ్చారు. మొత్తం 12 బ్రెడ్లు మనం డబల్ కమిటా చేస్తున్నాం అనమాట. 12 బ్రెడ్లు అంటే దాదాపు 500 నెంబర్స్కి వస్తుంది. 12 బ్రెడ్లు వేయడం కోసం ఇట్లా వెడల్పు లగన్ ఉండాలన్నమాట. లగన్ అంటే ఇట్లా వెడల్పు ఉండాలి. ఒక బ్రెడ్కి వచ్చేసి మనకు 1/2 లీటర్ వాటర్ పడతాయి. సో టోటల్గా 6 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఒక 6 నుంచి 8 లీటర్ దాకా పోసుకోవచ్చు నీళ్ళు, ఏం ప్రాబ్లం లేదు. సో షుగర్ అనమాట. ఒక బ్రెడ్కు మనకు కేజీ బావు పడుతుంది. 12 బ్రెడ్లు కాబట్టి మనకు 12 కేజీలు 12 బావులు. సో టోటల్గా 15 కేజీలు అనమాట ఇది షుగరు. సో చక్కెర వస్తుంది కదా, పాలు అనమాట ఇవి. ఒక బ్రెడ్కు 1 లీటర్ పాలు. ఫుడ్ కలరు, మనం ముందుగా 10 పెట్టుకున్న బ్రెడ్లు దగ్గరకు వచ్చేటట్టున్నా. సో బ్రెడ్లు వేసినా అది ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇలాచి పౌడర్ ముందుగా మనం పట్టు పెట్టుకున్న ఇలాచి పౌడర్ అనమాట ఇది. సో బాదం పిస్తా పౌడర్ ఇది. ఇది పంటికి తగిలితే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బాగా ఉడుతుంది కదా. ఇప్పుడు అందుకే 1.5 కేజీ స్వీట్లెస్ కోవా వేసిన అనమాట. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 1.5 కేజీ మనకు స్వీట్లెస్ కోవా పట్టింది. సో మనకి ఇట్లా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే, సో ఈ కండిషన్ ఉన్న తర్వాత అప్పుడే దించేసుకోవాలి మనం. ఇంకా లేట్ అయిందంటే గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దింపేసి పక్కన పెట్టేసి మనం నెయ్యి, పలుకులు ఇవన్నీ వేసేసామంటే డబల్ కమిటా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇట్లా దింపి పక్కన పెట్టేసిన తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ, కాజు, కిస్మిస్, కర్బూజ పలుకులు, సార పలుకులు, ఇవన్నీ కూడా మనం ఇట్లా చల్లేసుకోవాలి.
హాఫ్ కేజీ నెయ్యి. సో మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించాలి కదా అని అనుకుంటారు. కానీ వేయించకుండా ఇట్లా చేసి చూడండి, 100% బాగా వస్తుంది అనమాట. డబల్ కమిటా వేయించిన దానికంటే ఇట్లనే వచ్చేది. వేయించితే తెల్లని వాసన వస్తుంది. డబల్ కమిటా ఇట్లా 1 వీక్ ఉన్నా ఏం కాదు, మంచిగా వస్తుంది టేస్ట్. సో పేనీలు అనమాట ఇవి. పేనీలు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేస్తే బాగుంటుంది, చూడడానికైనా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. సో మిల్క్ మేడ్ అనమాట ఇది. సో రెడ్ చెర్రీస్ అనమాట ఇవి. ఈ రెడ్ చెర్రీస్ అనేది టోటల్ ఆప్షనల్. దీనివల్ల టేస్ట్ ఏం డిఫరెంట్ రాదు, కానీ చూడడానికి చాలా అట్రాక్షన్గా కలర్ఫుల్ వస్తుంది అనమాట. సో చూడండి, వేసిన తర్వాత ఎంత బాగుంటుందో. కదా డబల్ కమిటా టోటల్గా ఇంతే అనమాట. మీరు 1 kg చేసినా 10 kg చేసినా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో డివైడ్ చేసుకొని, అంటే ఒక బ్రెడ్ చేసినా 10 బ్రెడ్లు చేసినా నేను చెప్పిన దానికి డివైడ్ చేసుకొని ఇట్లా చేసినంటే టోటల్గా మనకి ఇది అనమాట ఫైనల్గా డబల్ కమిటా అనేది. కాజు బాదం పిస్తా అనేది మన ఆప్షనల్, ఎంతైనా వేసుకోవచ్చు, తక్కువనే వేసుకోవచ్చు, ఎక్కువనే వేసుకోవచ్చు. ఒక బ్రెడ్కి వచ్చేసి మనకు 1 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్, కిలంబం షుగర్ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా మనం డబల్ కమిటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ఆన్ పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి వీడియో మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.